హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ముందుగా నా ఛానల్స్కి చెప్పకపోయినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు నీ వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా మనము ఈ పశువర్ధక సహాయకులు పార్ట్ బి యానిమల్ హస్బెండరీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అన్న దాన్ని 18 క్వశ్చన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం లెసన్లోకి వెళ్ళిపోదాము. ఒకటో వచ్చేసి పాతరగడ్డిలో ఎక్కువగా ఉండే మరియు ఉండవలసిన ప్లాటి ఆమ్లం ఏది? ఒకటి వచ్చేసి అసిడిక్ ఆమ్లము, రెండు వచ్చేసి ఫార్మలిక్ ఆమ్లము, మూడు వచ్చేసి ప్రో ప్రో ప్రొపియోనిక్ ఆమ్లము. కరెక్ట్ ఆన్సర్ ఇస్ అసిడిక్ ఆమ్లము. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ పశుగ్రాహం ఉత్పత్తి చేయు బహువార్షిక పశుగ్రాహం అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎక్కువ పశుగ్రాహం అంటే పశువుల మేతలో ఎక్కువగా ఉత్పత్తి చేసి బహువార్షిక అంటే రెండు సార్లు ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేసేది ఏది అంటున్నాడు. ఒకటొచ్చేసి ఒకటొచ్చేసి గిని గడ్డి, రెండు వచ్చేసి ఉల్సర్, మూడు వచ్చేసి పారాగడ్డి, నాలుగు వచ్చేసి హైబ్రిడ్ నేపియర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైబ్రిడ్ నేపియర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డబుల్ బోల్ట్ పాలల్లో కనీసం ఎన్న శాతం ఎంత ఉండాలి? డబుల్ బోల్ట్ పాలల్లో కనీసం ఎన్న శాతం ఎంత ఉండాలి? 1:5% and 3:0%, 2:5%, 4:5%. Correct answer is 1:4%. నెక్స్ట్, గేదెల్లో ముఖ్యమైన బ్రీడింగ్ కాలము అంటే గేదెల్లో ముఖ్యమైన బ్రీడింగ్ కాలము ఒకటి వచ్చేసి వసంత కాలము, రెండు వచ్చేసి వేసవి కాలము, మూడు వచ్చేసి వర్షాకాలము, నాలుగు వచ్చేసి శీతలాకాలం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ శీతలాకాలం. అంటే గేదెలు ముఖ్యమైన బ్రీడింగ్ కాలం వచ్చేసి శీతలాకాలం. గొర్రెలు మరియు మేకలలో తల్లి నుండి పిల్లను ఏ వయసులో వేరు చేస్తారు? అంటే గొర్రెలు లేదా మేకలు ఈనిన తర్వాత కొన్ని రోజులకి ఆ తల్లి నుంచి పిల్లని వేరు చేస్తారనమాట. అది అడుగుతున్నాడు. ఒకటి వచ్చేసి 30 days, రెండు వచ్చేసి 90 days, మూడు వచ్చేసి 60 days, నాలుగు వచ్చేసి 150 days. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 90 days. 90 days అంటే ఆల్మోస్ట్ 3 months. HTST ప్యాచురేషనల్ ఎంత ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ మరియు వ్యవధి ఉండాలి? ఒకటి వచ్చేసి 63 సెంటీగ్రేడ్ల 15 సెకండ్లు, రెండు వచ్చేసి 72 సెంటీగ్రేడ్ల 15 సెకండ్లు, మూడు వచ్చేసి 92 సెంటీగ్రేడ్ల 30 సెకండ్లు, నాలుగు వచ్చేసి 100 సెంటీగ్రేడ్ల 15 సెకండ్లు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 72 సెంటీగ్రేడ్ల 15 సెకండ్లు ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, జున్ను పాలల్లో ఎక్కువగా ఉండే విటమిన్ అంటే మనము జున్ను పాలు చేస్తాం కదా, ఆ జున్ను పాలల్లో ఎక్కువగా ఏ విటమిన్ అనేది ఉంటుంది? విటమిన్ ఐ, విటమిన్ కే, విటమిన్ డి, విటమిన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో ఏ రకమైన పశుగ్రాసానికి అనుకూలం? అంటే నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఏ పశుగ్రాసం అనేది పెరుగుతుంది అని అడుగుతున్నాడు. ఒకటి వచ్చేసి మొక్కజొన్న, రెండు వచ్చేసి సజ్జ, మూడు వచ్చేసి పారాగడ్డి ఐపియర్, నాలుగు వచ్చేసి హైబ్రిడ్ నేపియర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ పారాగడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, శరీర పోషకంలో అదనముగా ఆవులలో ప్రతి లీటర్ పాలు ఉత్పత్తికి ఎంత మిశ్రమ దానా ఇవ్వాలి? అంటే శరీర పోషణకు అదనముగా ఆవులలో ప్రతి లీటర్ పాల ఉత్పత్తికి మిశ్రమ దానా ఎంత ఇవ్వాలి అని అడుగుతున్నాడు. 0.4 kgs, 1.1 kgs, 1.5 kgs, 2 kgs. 0.4 kgs అనేది అదనపు దానా అనేది ఇవ్వాలి. క్వశ్చన్, ఈ క్రింది వానిలో తక్కువ సైజు గల కుక్క జాతి ఉదాహరణ? ఒకటి వచ్చేసి బక్స్నర్, రెండు వచ్చేసి బుల్గిన్, మూడు వచ్చేసి డాల్మేషియన్, నాలుగు వచ్చేసి ఫంగ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో ఏది రేసుకు అనుకూలమైన కుక్క జాతి? అంటే ఈ కుక్కలలో కల్లా పరుగు పందాలు అని చెప్పొచ్చు. రేస్ అంటే పరుగు పందాలకు అనుకూలమైన జాతి ఏది? ఒకటి వచ్చేసి బుల్స్టిగ్, రెండు వచ్చేసి డాల్మేషియన్, మూడు వచ్చేసి బాక్సర్, నాలుగు వచ్చేసి గ్రౌహౌండ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్రౌహౌండ్. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశపు జాతీయ జంతువు అందరికి తెలిసిన ఆన్సర్ పులి. ఒకటి వచ్చేసి పులి, రెండు వచ్చేసి ఏనుగు, మూడు వచ్చేసి సింహము, నాలుగు వచ్చేసి చిరుత. పులి. మేకల సాధారణ ఉష్ణోగ్రత అంటే మనుషులకి 98.8 ఫారెన్హీట్ ఎలా ఉంటుందో ఉష్ణోగ్రత మేకలకు కూడా అలా ఉంటుంది అనమాట. 102 ఫారెన్హీట్, 107 ఫారెన్హీట్, 96 99 ఫారెన్హీట్, 102 ఫారెన్హీట్ అనే ఉష్ణోగ్రత మేకల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అకస్మాత్తుగా మరణము గొర్రెలు ఏ వ్యాధి లక్షణం అంటే అనుకోకుండా చనిపోతాయి అన్నమాట గొర్రెలు ఒక్కోసారి. దాన్ని ఏమంటారు? ఒకటి వచ్చేసి ఆథ్రిక్స్, రెండు వచ్చేసి బేబియసిన్స్, మూడు వచ్చేసి గాలికుంటు వ్యాధి, నాలుగు వచ్చేసి బ్రులిషన్. ఒక కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆథ్రిక్స్. ఆథ్రిక్స్ అంటే గొర్రెల్లో ఆటోమేటిక్ గా మరణం చనిపోతాయి అన్నమాట. ఎద్దులలో కర్రనాలుక గల లక్షణం ఒకటి వచ్చేసి ఎక్టోనో మైకోనిసిస్, రెండు వచ్చేసి ఎక్టోనో బ్లాసిలినిస్, మూడు వచ్చేసి బ్రూసిలోసిస్, నాలుగు రక్తపు దోమ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎక్టోనోబ్లాసిలోసిస్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ ఓకే, ఈ వీడియోలో మనము టాప్ 18 క్వశ్చన్స్ అనేది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో మనము ఎక్స్ప్లెయిన్ జరిగింది. మీలో ఎవరైనా నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి. తద్వారా మీ ఫ్రెండ్స్కి ఏమన్నా యానిమల్ హస్బెండరీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా ముందు చాలా వీడియోస్ చేస్తాము. మీరు నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.